ఆస్ట్రేలియా చేతిలో అయితే మన ఇండియా చిత్తుగా ఓడిపోయింది. లిటరలీ కేవలం 125 రన్లకే కొట్టి 18.4 ఓవర్ దగ్గర ఆల్ అవుట్ అయిపోయింది. లిటరలీ మన బ్యాట్స్మెన్ దగ్గర నుంచి అయితే ఎవరే కానీ అంత బ్యూటిఫుల్గా అయితే బ్యాట్ చేయలేదు. అభిషేక్ శర్మ తప్పించి ఎవరే కానీ అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా ఆడలేదు. అభిషేక్ శర్మ తోడుగా ఒక ఇద్దరన్న ఒక యాంకర్ రోల్ ఆడినా కూడా మన ఇండియాకు వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోర్ వచ్చిందేదని నేను అనుకుంటున్నాను. ఇక ఇండియా యాజ్ యూజువల్గానే టాస్ ఓడిపోయి ఈ మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా వాళ్ళు అయితే ఫస్ట్ బౌలింగ్ చేశారు. ఇండియా అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో అయితే ఇనిషియల్ అయితే బాల్ అయితే చాలా మూవ్ అయింది. మెయిన్లీ ఆస్ట్రేలియన్ దిగ్గజ బౌలర్ అయిన హేజల్వుడ్ అయితే బాల్ని గింగిరాలు తిప్పాడు. అసలు ఏమన్నా బౌలింగ్ వేశాడు. అతడు వేసిన 4 ఓవర్లలో కేవలం 13 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీసి కేవలం 3.2 ఎకానమీ మెయింటైన్ చేశాడు. ఇటువంటి ఎకానమీ T20లో మెయింటైన్ చేయడం చాలా రేరెస్ట్ సిచ్యువేషన్స్లో రేరెస్ట్ బౌలర్స్ మాత్రమే చేయగలుగుతారు. హేజల్వుడ్ అయితే అందులో ఒకడు కాబట్టి అతడు సునాయాసంగా చేసి చూపించాడు. మెయిన్లీ అభిషేక్ శర్మ అయితే తన బ్యాటింగ్ వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో అయితే ఇది సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అంటే అభిషేక్ శర్మ ఎంత కాన్ఫిడెంట్ మరియు అందరూ ఒక పిచ్లో ఆడితే అభిషేక్ శర్మ మాత్రం ఒక్కడు ఒక పిచ్లో ఆడి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఇండియా అయితే ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే టూ మెనీ చేంజెస్ అయితే చేశారు బ్యాటింగ్ ఆర్డర్లో. మెయిన్లీ సంజు శాంసన్ని 1 డౌన్లో పంపించడం, అలానే హర్షిత్ రాణాను నెంబర్ 6లో పంపించడం, చాలా వరకు చేంజెస్ అయితే చేశారు. లాస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 1 డౌన్లో వచ్చి అతనైన బ్యాటింగ్ స్టైల్తో చాలా మంచిగా కనిపించాడు. అతడు అంత మంచిగా ఆడుతున్నప్పుడు 1 డౌన్లో సంజు శాంసన్ని తీసుకురావడం చాలా వేస్ట్. అటువంటి బ్లెండర్స్ అయితే చేశారు ఈ మ్యాచ్లో. కాబట్టి కొంచెం స్కోర్ అయితే అటు ఇటు అయింది. అలానే ఈ నెంబర్స్కి సెట్ కావడానికి ప్లేయర్స్ కూడా కొంచెం టైం అయితే తీసుకుని వాళ్ళు సెట్ కాలేకపోయారు. మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో ఈ గ్రౌండ్లో అయితే రన్అట్ అయ్యాడు. ఇదే గ్రౌండ్లో 2022 T20 వరల్డ్ కప్లో కూడా సేమ్ ఇలానే అగెన్స్ట్ పాకిస్తాన్ రన్అట్ అయిపోయాడు అక్షర్ పటేల్. ఇదైతే వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6 వచ్చిన హర్షిత్ రాణా అయితే అందరి ఎక్స్పెక్టేషన్స్కి అయితే భిన్నంగా పర్ఫామ్ చేశాడు. ఇతడైతే చాలా మంచిగా ఆడాడని చెప్పలేం, కానీ పర్లేదని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఇతని బ్యాటింగ్లో అయితే చాలా వరకు లక్ కూడా కలిసి వచ్చింది. ఇతడు ఆడిన బ్యాటింగ్ స్టైల్ కన్నా చాలామంది చాలా బెటర్గా ఆడారు, కానీ వాళ్ళకి ఎడ్జెస్ ఆర్ LBW కార్డ్ బిహైండ్ అయ్యారు. కానీ హర్షిత్ రాణాకి అవేవి కానీ అన్ని మిస్సెస్ అవుతున్నాయి, కానీ ఎక్కడే కానీ కార్డ్ బిహైండ్, ఎడ్జెస్, LBW కార్డ్ ఇటువంటివి ఏమీ కాలేదు. అలానే ఒక సిచ్యువేషన్లో మన టీమిండియాకు ఇంత తక్కువ రన్స్ రావడానికి హర్షిత్ రాణా ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతడు అసలు స్ట్రైక్ని రొటేట్ చేయకుండా ఇతడు ఏదో టాప్ బ్యాట్స్మెన్ లాగా ఇతని దగ్గర స్ట్రైక్ ఉంచుకున్నాడు. మీరు లిటరల్లీ చూసుకున్నట్లయితే అతడు ఇంటెన్షనల్లీ స్ట్రైక్ అయితే ఉంచుకోవడం చూసాము. కాబట్టి అభిషేక్ శర్మని ఒకవేళ స్ట్రైక్ కూడా ఎక్కువ ఇచ్చినట్లయితే అతడు ఆ సిచ్యువేషన్లో ఎక్కువ స్ట్రైక్ని రొటేట్ చేయడం ఆర్ రన్స్ అనేవి 6లు 4లు కొట్టి డెఫినెట్లీ మన ఇండియాకి అయితే ఒక రెస్పెక్టబుల్ టోటల్ రావడానికి చాలా వరకు హెల్ప్ చేసి ఉండేవాడేమో. ఇంకా ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ అయితే ఎక్కడ కానీ మన ఇండియన్స్కి అయితే బ్రీతింగ్ అయితే ఇవ్వలేదు. లిటరల్లీ అంత మంచి బౌలింగ్ వేశాడు. ఒక ఎక్స్ బ్రేవియర్ తప్పితే ఎవరే కానీ అంత వరస్ట్ బౌలింగ్ అయితే కనిపించలేదు. ఎక్స్ బ్రేవియర్ ఒక్కడే కొంచెం రన్స్కి వెళ్ళాడు. అతడు 39 రన్లు వెళ్ళి 2 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ అయితే 9గా ఉంది. ఇక్కడ నేతల్ ఎన్లీస్ కూడా అంత ఎంతో రన్స్కి వెళ్ళినట్లయితే కనిపించింది. అతను వీళ్ళిద్దరు మినహాయిస్తే ఎవరే కానీ ఓవర్ 6 ఎకానమీ కన్నా ఎక్కువ ఎకానమీ మెయింటైన్ చేయలేదు. అందరు అండర్ 6 ఎకానమీ మెయింటైన్ చేసి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే అందించారు. ఇక 125 రన్లతో చేసింగ్ దిగిన ఆస్ట్రేలియా అయితే మెయిన్లీ ఫస్ట్ 2 ఓవర్స్ అయితే కొంచెం రెస్పెక్టబుల్గా ఆడారు. ఆ తర్వాత అయితే జస్ప్రీత్ బుమ్రాని అటాక్ చేయడం స్టార్ట్ చేసి మిచెల్ మార్ష్ మరియు ట్రావిస్ హెడ్ అయితే చాలా అగ్రెసివ్ కనిపించారు. మెయిన్లీ ట్రావిస్ హెడ్ యాజ్ యూజువల్గా తన అగ్రెసివ్ బ్రాండ్ క్రికెట్తో చాలా మంచిగా ఆడి 15 బాళ్లలో 28 రన్లు కొట్టి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టార్ట్ అయితే అందించాడు ఆస్ట్రేలియాకి. ఈవెన్ మనం ఇనిషియల్లీ చూసుకున్నట్లయితే జస్ప్రీత్ బుమ్రా కూడా అంత మంచి న్యాక్లో అయితే కనిపించలేదు. అతడు కూడా కొంచెం లూజ్ బాల్స్ వదిలాడు. ఆ తర్వాత చాలా బైస్ వచ్చాయి, ఒక వైడ్ వెళ్ళిపోయింది, 4 వచ్చింది. ఇటువంటివి చాలా జరిగాయి. ఇందువల్లనే మన బౌలింగ్ అయితే అంత అద్భుతమార్ కనిపించలేదు. అఫ్కోర్స్ జస్ప్రీత్ బుమ్రా అయితే చాలా నెలల తర్వాత అయితే క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఈ లాంగ్ గ్యాప్ అనేది జస్ప్రీత్ బుమ్రాకు కొంచెం డిసడ్వాంటేజ్గా మారిందని నాకు అనిపిస్తుంది. మెయిన్లీ T20 ఫార్మాట్లో అయితే అతడు చాలా ఏళ్ళైపోయింది ఆడి. తర్వాత ట్రావిస్ హెడ్ వికెట్ పడిన తర్వాత ఎక్కడే కానీ వాళ్ళ రన్ రేట్ అయితే స్లో కాలేదు. మిచెల్ మార్ష్ అయితే చాలా బీభత్సంగా ఆడాడు. అతడికైతే అందరూ బైసన్ అని పిలుస్తూ ఉంటారు. అటువంటి ఇన్నింగ్స్ అయితే ఆడాడు ఈ మ్యాచ్లో. 26 బాల్లలో 46 రన్లు కొట్టి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్నింగ్ అయితే కనపరిచాడు. మెయిన్లీ కుల్దీప్ యాదవ్కి అయితే ఒక ఓవర్లలో ఒకే
ఓవర్లో 20 రన్లు కొట్టి అవుట్ అయిపోయాడు. కుల్దీప్ యాదవ్కి అయితే తన కెరియర్లోనే హైయెస్ట్ రన్స్ ఇచ్చిన ఓవర్ అది. ఇంతవరకు అతడు ఎప్పుడే కానీ 10-15 రన్ల కన్నా ఎక్కువ రన్స్ అయితే ఇవ్వలేదు ఒక ఓవర్లో. కానీ ఈ మ్యాచ్లో ఏకంగా 20 రన్లు ఇచ్చి ఒక వరస్ట్ రికార్డును అయితే మూట కట్టుకున్నాడు కుల్దీప్ యాదవ్. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ కంబ్యాక్ చేసి చాలా మంచిగా బౌలింగ్ వేసి 3.2 ఓవర్లలో 2 వికెట్లు తీసి పర్లేదని అనిపించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా అయితే ఇనిషియల్ స్టేజెస్లో చాలా వరస్ట్ బౌలింగ్ మరియు అంత ప్రాపర్ బౌలింగ్ అయితే కనపరచకపోయినా లాస్ట్లో అయితే 2 వికెట్లు తీసి కొంచెం హోప్ని అయితే కనిపించాడు. ఆ తర్వాత లాస్ట్లో హోప్ అంతా వెళ్ళిపోయింది అన్న సిచ్యువేషన్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అయితే బ్లండర్ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ అతడైతే అతని కెప్టెన్సీతో ఏదో చేద్దాం అన్న ఒక ఇంటెంట్తో చాలా మంచిగా చేశాడని చెప్పుకోవచ్చు. ఆ షాట్లకు పెట్టి టిమ్ డేవిడ్కి ఎక్స్ట్రా ప్రెజర్ని యాడ్ చేసి ఆ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో కాట్ అయ్యేలా చేశాడు. ఆ తర్వాత ఒక గేమ్ అయితే చాలా స్లో డౌన్గా అయింది. ఎప్పుడో 8th ఓవర్ ఆర్ 9th ఓవర్లో మ్యాచ్ అయిపోవాల్సిన గేమ్ 10th ఓవర్ వరకు తీసుకొచ్చారంటే సూర్యకుమార్ యాదవ్ యొక్క బ్రిలియన్స్ ఆఫ్ కెప్టెన్సీ అని చెప్పుకోవచ్చు. లిటరల్ ఆ మిడిల్ ఓవర్స్లో అతడైతే చాలా మంచిగా చేంజెస్ అయితే కనపరిచాడు. అప్పుడైతే మిచెల్ మార్ష్ అవుట్ అయిన తర్వాత. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్